భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ. యాక్చువల్‌గా ఫెస్టివల్‌కి మంచి మంచి మూవీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఫస్ట్ మూవీ 'రాజాసాబ్' చూసాను. మంచి ఎక్స్‌పెక్టేషన్‌తో చూసాను. 'రాజాసాబ్' ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అలాగా అది కూడా నార్మల్‌గా ఎళ్ళిపోయింది. వింటేజ్ లుక్‌లో. ఓకే. బానే ఉంది. కానీ ఒక మంచి సినిమా చూసి ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అనేది రాలేదు. సరే 'చిరంజీవి' మూవీ వస్తుంది. అనిల్ రావిపూడి అంటున్నారు. గ్యాంగ్ లీడర్ 'ఘరానా' కూడా అంటే మంచి లుక్స్‌తో చిరంజీవి మళ్ళీ వింటేజ్ చిరంజీవిని తీసుకొచ్చి చూపిస్తారు. మంచి సాంగ్స్ అన్నీ బావుంటాయి. ఓల్డ్ సాంగ్స్ అన్నీ మిక్స్ చేసి పెడతారేమో, ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. ఆ సెకండ్ మూవీ కూడా 'శంకర్ వరప్రసాద్' మూవీ కూడా అలాగే అనిపించింది. అది రెగ్యులర్‌గా ఉంది. ఇంకా ఫైనల్‌గా 'రవితేజ' మూవీ రిలీజ్ అయింది. సో, 'రవితేజ' మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 10 మినిట్స్ చూసిన తర్వాత ఇది కూడా రెగ్యులర్‌గా ఉంది. ఇదేంటి ఇలా ఉంది అని మూవీ చాలా ఓల్డ్ మూవీలా ఉందేటి, ఆల్రెడీ చూసిన మూవీలా ఉంది అనుకోని ఒక 10 మినిట్స్ చూసిన తర్వాత అసలైన ఎంజాయ్‌మెంట్ స్టార్ట్ అయింది. మూవీ చూస్తున్నప్పుడు ఎలాగుందంటే చాలా ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ 'సునీల్', 'వెన్నెల కిషోర్' 'రవితేజ' మళ్ళా ఇప్పుడు ఇవన్నీ సీరియస్ లుక్స్‌తోని ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ కూడా ఆ పాత 'రవితేజ' లేకుండా ఏదో కొత్తగా సినిమా చేయాలని సీరియస్ లుక్స్‌తో సినిమా చేయడం వల్ల మనకు నచ్చలేదు. లాస్ట్ 4, 5 ఇయర్స్. ఈ సినిమా నుంచి తన పాత ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ ఎనర్జీతో సినిమాని మంచి కామెడీగా, ఫన్‌గా మనకి ఇంట్రెస్ట్‌కొచ్చేటట్టు సస్పెన్స్ అంటే మేనేజ్ చేస్తున్నట్టు సినిమాలో మనం కాన్సెప్ట్‌ని రివీల్ చేయకూడదు కాబట్టి ఆహ్, దాన్ని మేనేజ్ చేసినట్టు మనకి చాలా ఇంట్రెస్ట్‌గా, ఎక్సైట్‌మెంట్‌గా చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా, ఫన్నీగా ఉండి పండగకి మంచి మూవీ చూస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే కలిగిందండి. ఆహ్, అలాగే మనకి హీరోయిన్స్ రోల్ కూడా చాలా బావుంది. న్యూ లుక్ గుడ్ లుకింగ్ కూడా ఉంది. మనకి పాత ఇప్పుడు మనం చూసిన ప్రీవియస్ మూవీస్ కంటే, ఈ మూవీలో ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా గ్లామర్, ఫన్, మంచి మ్యూజిక్, ఒక ఎనర్జీ, ఒక ఫ్రెష్‌నెస్, ఒక సంక్రాంతి ఒక హడావిడి అంటారు చూసారా? ఆ ఫ్రెష్‌నెస్ అనేది మూవీలో మనకు కొత్త మూవీ వచ్చింది. మనం ఎంజాయ్ చేస్తాం అన్న ఎక్సైట్‌మెంట్‌తో మూవీ చాలా ఇంట్రెస్ట్‌గా ఎంజాయ్ చేసాం. మీరు కూడా డెఫినిట్‌గా ఎంజాయ్ చేస్తారు. ఈ నేను చూసిన ఈ 3 మూవీస్‌లో అయితే 'రవితేజ' మూవీ, 'భక్త మహేశ్వరికి విజ్ఞప్తి' మూవీ ఎక్సలెంట్‌గా తీశారు మూవీ. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. ఫస్ట్ 10-15 మినిట్స్ నార్మల్‌గా అనిపిస్తది. ఆ తర్వాత మూవీలోకి తీసుకెళ్తారు. ఆ కామెడీ డ్రామా అలాగా చాలా ఫన్నీగా, చాలా ఇంట్రెస్టింగ్‌గా అలా ఎళ్ళిపోతూ ఉంటది. డెఫినిట్‌గా మీకు నచ్చుతది. ఈ ఫస్ట్ 'రాజాసాబ్', 'శంకర్ వరప్రసాద్', థర్డ్ వన్ 'భక్త మహేశ్వరులు విజ్ఞప్తి' ఈ మూవీలో 'రవితేజ' మూవీ విన్.